హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. పక్కన ఒక ఫోటో చూస్తున్నారు కదా, అంటే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఆ ఫోటో ఏంటంటే, ఆ పాంప్లెట్ ఏంటంటే, మా ఫ్రెండ్ సర్ఫుద్దీన్ అనే అబ్బాయి కొత్తగా ట్యూషన్ అయితే స్టార్ట్ చేశాడు. తను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు, యూపీఎస్సీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. తను కొత్తగా స్టార్ట్ చేసిన ట్యూషన్లో కొన్ని సబ్జెక్ట్స్ అయితే చెప్తాడంట. మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైనా డౌట్ ఉంటే, చదువు పరంగా ఏదైనా డౌట్ ఉంటే ఆ అబ్బాయిని కాంటాక్ట్ అవ్వండి. కింద నెంబర్స్ కూడా ఇచ్చాను, పాంప్లెట్లో ఉన్నాయి. మీరు అబ్బాయిని కాంటాక్ట్ అయితే తను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ అబ్బాయి దగ్గర ఉంటే తను చాలా బాగా చెప్తాడు. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో నాలెడ్జ్ ఉంటుంది అనేది. సో అదనమాట, మీకు ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళొచ్చు, మంచిగా చెప్తాడు. సో ఇంకా వీడియోకి వెళ్దాం. చంద్రముఖి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మాస్టరు, అదేంటంటే రజనీకాంత్ చెప్తాడు కదా, చూడు పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నీ భార్య గంగని చూడు అని. ఇప్పుడు మన కళ్యాణ్ పడాలకి ఆ డైలాగ్ వాడాల్సి వస్తుందేమో. చూడండి, పూర్తిగా పవన్ కళ్యాణ్లా మారిపోయిన మన కళ్యాణ్ పడాలని చూడండి అని మనం ఆ డైలాగ్ వాడాలేమో. ఎందుకంటే రీసెంట్గా ఒక ఎడిట్ చూశారనమాట. అదేంటంటే జాతిరత్నం షోలో కళ్యాణ్ పడాల ఒక వాచ్ని పట్టుకొని ఇలా 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 అంటుంటే, దాన్ని అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో వాక్ చేసుకుంటూ ఇలా స్టైల్గా వాచ్ ఇలా ఇలా అనుకుంటూ పోలీస్ స్టేషన్ ఎంటర్ అవుతారు కదా, దాన్ని పక్కనే పెట్టి ఏమన్నా ఎడిట్ చేశారా మాస్టరు, బాబా అదిరిపోయింది. నాకైతే నిజంగా గూస్ బంప్స్ విజిలే అనిపించింది. మన ప్రకృతి మనకి సిగ్నల్స్ ఇస్తుందేమో, ఫ్యూచర్లో మనోడు పవన్ కళ్యాణ్ అంత రేంజ్కి వెళ్ళబోతున్నాడు అని. నిజంగా ఆ ఊహ ఎంత బాగుందో కదా. నిజంగా పవన్ కళ్యాణ్ అంత రేంజ్కి వెళ్ళాడంటే మాత్రం పవన్ కళ్యాణ్ పడాలా ఇదే హిస్టరీ. ఎవ్వడు అందుకోలేని చరిత్ర సృష్టించడం అవుతాడు. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడుకునే వాళ్ళం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నెంబర్ 1 హీరో అయ్యాడని. ఇప్పుడు మరొక చిరంజీవి అవుతాడు, మరో పవన్ కళ్యాణ్ అవుతాడు. మన కళ్యాణ్ పడాల సక్సెస్ అయ్యాడంటే మాత్రం మరో పవన్ కళ్యాణ్ మరో చిరంజీవి అవుతాడు. ఆ ఎడిట్ చూస్తే మీరు ఒకసారి చూడండి. ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆ ఎడిట్ చూసున్నట్లయితే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కింద ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేనైతే మాత్రం విజిల్స్ మీద విజిల్స్ చేయాలనిపించింది. నాకైతే కథ నాకు రాదనుకోండి, అందుకే నేను వేయలేకపోయాను. కానీ నాకు మాత్రం పిచ్చగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఏమన్నా అనుకోండి, మనోడు ఫ్యూచర్ పవన్ కళ్యాణ్, ఇది ఫిక్స్. ప్రకృతి మనకి సిగ్నల్స్ ఇస్తుందని ఊరికే అనలేదు నేను. ఖచ్చితంగా ప్రకృతి అనేది మనకి సిగ్నల్స్ ఇస్తూనే ఉంది ఎప్పటికప్పుడు. ఆ పేరులోనే ఉంది కదా, పవన్ కళ్యాణ్ పడాలా అని. ఏ ముహూర్తాన వాళ్ళ నాన్న వాళ్ళకి ఆ పేరు పెట్టాడు. కానీ ఆ అబ్బాయికి నిజంగా చాలా నాకు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. ఆ ఎడిట్ చూసిన తర్వాత పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనిపించాడు. మీకేమనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో, ఓకేనా?